Cigarette smoking and alcohol consumption are injurious to health. అరే ఓ పెగ్గిరా. ఏ ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. One, two, 1, 2, 3, 4. ఆనందో బ్రహ్మ గోవిందో హార్. మొన్నటికి ఏం పని పట్టలేక గణేష్ గారి బీడీ కొడుతూ 350 రోజులైంది మామ. వైరా ఖాళీ సమయం కూడా బీడీ లాంటిదిరా. కాలుస్తున్నప్పుడు ఏం తెలీదు, కాలి కింద పడేసి నలిపేశాక అయ్యో పడేసానే అనిపిస్తుంది. టైం గో టైం కమ్, డోంట్ వరీ బాబురావు. ఒరేయ్, నీ ఆంగ్ల భాష ఉపన్యాసాలు ఇంకా పూర్తవ్వలేదా? రే అటు చూడరా. మనవాడు వచ్చాడో, వాడు అటు మెరుపల్లే వచ్చాడో. రే ఓ బీడీరా. ఇప్పుడే పొగొస్తుందని పడేసా. భయ్యా, మన కాలేజ్లో బీకామ్ 2వ సంవత్సరం చదువుతున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి నాకు కాల్ చేసిందిరా. ఎవరు? మన సరోజానా? హీ, కాదు, దీపిక. ఇంతకీ ఆ అమ్మాయి ఏమంది? హలో సుబ్బు, నీతో కొంచెం మాట్లాడాలి అంది. మాఘమాసం సోమవారం సాయంత్రం, ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది? అలా అయితే రేపు పొద్దున్నే పొలం దగ్గర రమ్మని. అరే ఆ సరోజాని కూడా రమ్మనరా. ఓర్ బాబు నువ్వు ఆగరా, నువ్వు నీ ఎదవదువులా. మా బాబోయ్, మా తండ్రి నాదిష్టే తగిలేటట్టుంది. ఇంకేంటి, విజయీ భవ. ఇంకంతే, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. సరిగ్గా క్యాలెండర్ కేసు చూస్తే గుర్తుకొచ్చింది, రేపు వ్యాలంటైన్స్ డే అని. ఎరా వెళ్ళావా? వాట్ ఐ టాకింగ్, ముందే వెళ్ళి కూర్చున్నా. Yo, this is the man. Anything can do now. He's taking the step, he making the plan. He's bumping up the zero, cause he's a hero. ఏంటి ఇంకా రాలేదు? తొందరగా వస్తే ఇదే ప్రాబ్లం. రాలేదా? వచ్చింది. ఏంటేం మాట్లాడట్లేదు, పోనీ మనమే మాట్లాడిస్తే. ఓ రాంబాబు నువ్వు ఆగరా. సుబ్బు, ఎవరికైనా రెండోసారి లవ్ అనేది పుడుతుందా? చూడు దీపు, నాకు తెలిసినంత వరకు ప్రేమ, స్వార్థం ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావు, నేను వచ్చా. నేను ఎందుకు వచ్చా? నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి, అండ్ గౌరవం కూడా. మేబీ ఈ ఫీలింగ్ లవ్ అని కూడా అనొచ్చు. కరెక్టే అనుకో, కానీ నీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ రాజాని లవ్ చేశా. విడిపోయి చాలా కాలం అయిందనుకో, కానీ ఏమో నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు. అయ్యో, మీ అమ్మాయిలతో ఏదో వచ్చింది. జీవితం అంటే ఏంటో తెలుసా? ప్రేమించడం, ప్రేమని పంచడం. భయ్యా నువ్వు కేక భయ్యా. ఈ దెబ్బతో అమ్మాయి పడిపోయి ఉండాలే. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఫిబ్రవరి 14 జీవితంలో గుర్తుండిపోయే రోజుగా ఉండాలని మా చెల్లి జాతరలో కొనుక్కున్న జుంకా గిఫ్ట్గా ఇద్దామని తీసుకొని వెళ్ళా. ఇచ్చావా? దీపు, హా, నాకు దేవుడు కనిపిస్తే ఏం కోరుకుంటానో తెలుసా? చెప్పు సుబ్బు. నువ్వు ఎప్పుడు ఇంతే అందంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటా. నువ్వు చాలా మంచివాడివి సుబ్బు. ఇప్పుడు అర్థమైందా నీకు ఇది? హలో, నమస్కారం గురుగారు. నేను అది మా వాడిది కొంచెం లగ్నపత్రిక రాయాలి. మరి మీరు సమయం చూసి చెప్తే మేము వచ్చి కలుస్తాం.
ఓరు నువ్వు ఆపరా, నువ్వు నీ నంగిరేషాలు. తర్వాత ఏమైంది? కాశ్మీర్ వెళ్ళిపోయి రెడ్డివేట్కి. సుబ్బు, నీకు చెప్పాల్సింది ఇంకా నేను చెప్పలేదు. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైపోయింది. ఆ? అప్పుడే కరెక్ట్గా తన ఫోన్ మోగింది. ఎవరు? నేను చెప్పాను పో, నువ్వే చెప్పు. సరే మరి, తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఎవరు ఫోన్లో? రాహుల్ అని నా క్లాస్మేట్. నేనంటే చాలా ఇష్టం వాడికి, చాలా మంచోడు. 20 ఏళ్ళ బడుద్దాయ్ వెదవా, చదువుకునే వయసులో చేసే పనులు ఇవి? ఓయ్, ఎందుకు తిడుతున్నావు వాడిని? వాడంటే నాకు చాలా ఇష్టం, పెళ్ళి కూడా చేసుకోవాలని ఉంది. ఫోన్లే భయ్యా. అది భయ్యా మ్యాటర్. అందుకే ముందే చెప్పాగా, వాడెవడో డే నా వ్యాలంటైన్స్ డే అని. అవును బావా, ఆ గిఫ్ట్ ఏం చేసావు? డబ్బుల దగ్గర అమ్మాయిల దగ్గర అస్సలు మొహమాట పడద్దు. అందుకే అటు చూడు, అవి ఇక్కడే, ఇక్కడ ఇవ్వు. నీ రాహుల్ గారి చేత కొనిపించుకో. రాహుల్ అంట, రాహుల్. దేవుడు ఉన్నాడే, దేవుడు ఉన్నాడు. ప్రేమించేది వాడిని, పిలిచేది మమ్మల్ని. ఛీ, నా బతుకు. ఇంకేం చూస్తున్నావు? వెళ్ళి షేర్ అవుట్ ఇచ్చిపో. అమ్మా, ఇంకా ఎవరు చూడలేదు కదా. ఆగు, నువ్వు అక్కడే ఆగు. సిగరెట్టు మందే కాదు, అమ్మాయిది కూడా ప్రాణాంతకం, జాగ్రత్త.